ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్. ఓకే, సో ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. సో మొత్తం చూశాక నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో 2 యాప్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫోటోలిప్ ఈ ఫోటో ఎడిటర్ యాప్ అనేది ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్. విఎన్ ఎడిటర్ యాప్ అయితే మీ మొబైల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఫోటోలిప్ యాప్ అనేది ఇది కూడా మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. కానీ చివరిలో నేను ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ యాప్లో మనం ఫొటోస్ ఎడిట్ చేసుకుంటే అందులో మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. వితౌట్ వాటర్ మార్క్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్గా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు కొన్ని ఫొటోస్ని క్లిక్ చేసుకోవాలి, మీ ఫోన్ నుంచి క్యాప్చర్ చేసుకోవాలి. సో నేను కొన్ని ఇలాంటి ఫొటోస్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. సో నేనుండే ఏరియాలో కొంచెం అంత లొకేషన్ ఏం అంత హెవీగా మంచి మంచి లొకేషన్స్ ఉండవు కాబట్టి నార్మల్గా ఇలాంటి కొన్ని ఫొటోస్ నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో మీరుండే ఏరియాలో మంచి లొకేషన్స్ ఉంటే మీరు మంచి బిల్డింగ్స్ కానీ మంచి కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడ మీరు కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోలిప్ యాప్ని ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే మీరు క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో చూడండి నేను ఒక ఫోటోని ఇప్పుడు క్యాప్చర్ చేసుకున్నాను కదా, ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో నేను ఈ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇది మా వీడియోలో ఒక ఫోటో తీశాను కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఐ ఫిల్టర్స్ అని ఆప్షన్ ఉంటుంది కింద, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సీన్స్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సీన్. ఓకే, జస్ట్ సీన్ అని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అబౌండెడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ వన్. సో అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది చూడండి ఇక్కడ. దాంట్లో మనకు మళ్ళీ 3 ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా, ఓకే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. సో టోటల్గా ఇక్కడ అబౌండెడ్లో మనకు టోటల్గా 5 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు ఈ విధంగా. అండ్ ఇక్కడ థర్డ్ వన్ అనేది ఈ విధంగా. సో మనకు ఈ విధంగా ఏదో ఒక ఫిల్టర్ని చూస్ చేసుకొని మీరు సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి టాప్లో. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు వితౌట్ వాటర్ మార్క్తో వస్తుంది. ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ ఇది ప్రీమియం వర్షన్ ఉంటుంది. సో వితౌట్ వాటర్ మార్క్ తోటి మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే విధంగా మీరు ఒక 4 ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుంటారు కదా, ఆ 4 ఫొటోస్ని కూడా ఇదే విధంగా మీరు ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆ ఫొటోస్ని ఇక్కడ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఏఐ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సీన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీరు అబౌండెడ్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ, కానీ అవి అంత వర్కౌట్గా బాగున్నది కనిపించదు, మనకు రియలిస్టిక్గా ఉండవు. అవి మొత్తం అవి కామిక్ రూపంలో కొంచెం ఫేక్గా ఉంటాయి అనమాట ఈ విధంగా. సో మీరు ఈ విధంగా మీకు నచ్చిన ఫిల్టర్స్ని ఏఐ ఫిల్టర్స్ని మీరు అప్లై చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని వీటిని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఇక్కడ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు 4 ఫొటోస్ని కూడా ఇదే విధంగా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫోటోలిప్ యాప్తో మనకు పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్. సో ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మన కింద హోమ్ సర్చ్ ఇక్కడ ప్రీమియం దాని పక్కన మనకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టాప్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అండ్ ట్రాన్సిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ 1.05 సెకండ్స్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను సెట్ చేసుకుని చూడండి ఇక్కడ 1.05 సెకండ్స్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయాలి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసేయాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే టోటల్గా మీరు ఇప్పుడు 9 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో 9 ఫొటోస్ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి మీరు. సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో వస్తుంది కదా, సో ఫస్ట్ ఫోటో మీరు ఏదైనా ఒక ఫస్ట్ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు ఇష్టమైన వేస్ట్ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే,
సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను ఈ విధంగా, ఫస్ట్ ఫోటోని ఈ విధంగా కదా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మీరు మీ నార్మల్గా మొబైల్తో ఫోటో తీసుకుంటారు కదా, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నా చూడండి ఇక్కడ. సో నార్మల్గా మొబైల్ ద్వారా తీసుకున్న ఫోటోని ఇది. నెక్స్ట్ వచ్చేది మీరు ఫోటోలిప్ యాప్లో ఇంపోర్ట్ క్రియేట్ చేసుకున్న కదా, ఏఐ ఫిల్టర్స్ అప్లై చేసుకొని ఆ ఫోటోని యాడ్ చేసుకోండి ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫోటో అయిపోయింది కదా, ఇప్పుడు ఈ విధంగా ఓకే. ఇక్కడ ఈ ఫోటోని మీరు ఫోన్తో క్యాప్చర్ చేసుకున్నారు. తర్వాత ఇదే ఫోటోని మీరు ఫోటోలిప్ యాప్లో ఎడిట్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ హ్యాష్ట్యాగ్గా ఇక్కడ ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ హ్యాష్ట్యాగ్గా నేను ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి నేను నార్మల్గా ఫోన్తో క్యాప్చర్ చేసుకున్నాను. సో దీన్ని ఏఐ ఇమేజ్లో క్రియేట్ చేసినప్పుడు ఈ ఫోటో అనేది ఈ విధంగా వచ్చింది. సో దాన్ని యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నేను ఈ ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే. సో దీన్ని నేను ఏఐ ఇమేజ్లో క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఎస్, ఈ విధంగా నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను ఓకే, ఈ విధంగా ఓకే. సో ఒకసారి మీరు యాడ్ చేసుకుంటే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ. ఒకసారి నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి నార్మల్గా పేస్ట్ ఫోటో ఓకే, ఇదనమాట ఓకే. ఈ విధంగా వస్తుందన్నమాట ఓకే, ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ బీజీ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని ఇక్కడ కిందికి తీసుకొచ్చి బయటికి పడేసేయాలి. పడేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మ్యూజిక్. సో ఇది వచ్చేసి మ్యూజిక్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మ్యూజిక్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ సింపుల్గా నా గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సో ప్లే చేసే సాంగ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు సాంగ్ అనేది వస్తుంది. వాల్యూమ్ని కొంచెం తగ్గించుకుంటాను నేను ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా బ్లాక్ కలర్, ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పిఐపి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని స్టిక్కర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా మీరు ఏదైనా ఒక హ్యూమన్ అని సెర్చ్ చేసుకోండి ఓకే. ఈ విధంగా హ్యూమన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకు స్కెల్టన్ అనేది వచ్చేస్తుంది. ఈ స్కెల్టర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ. యాడ్ చేసుకొని ఇక్కడ దీనికి మోషన్ వస్తుంది. సో దీనికి స్పిన్ ఇచ్చేసేయండి ఈ విధంగా. అండ్ ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ ఈ విధంగా ఇచ్చేసేయండి దీనికి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫోటో అంతే వరకు మనం యాడ్ చేసుకోవాలి ఓకే. సో ఇప్పుడు దీన్ని ప్లే చేస్తే ఇది వేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కెమెరా ద్వారా ఫోన్ ద్వారా ఫోటో తీసినాం కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికి వచ్చేసి ఇక్కడ స్లైడ్ రైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ టోటల్ 1 సెకండ్ వరకు వచ్చే విధంగా చేసుకోవాలి మొత్తం ఫోటోకి ఓకే. అదేవిధంగా ఈ ఫోటోని ఏం చేయొద్దు. నెక్స్ట్ ఈ ఫోటో ఉంది కదా, ఫోన్ ద్వారా తీసిన ఫోటో, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. హ్యాష్టీస్గా మళ్ళీ ఇక్కడ స్లైడ్ రైట్ మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని కూడా టోటల్ ఫోటో మొత్తం వచ్చే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ ఫోటోని ఏం చేయొద్దు, ఇది ఏఐ ఫిల్టర్స్ అప్లై చేసిన ఫోటో కాబట్టి ఇది వచ్చేసి ఫోన్తో తీసిన ఫోటో. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. హ్యాష్టీస్గా మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీనికి స్లైడ్ రైట్ ఎఫెక్ట్ ఇచ్చేసేయాలి. అండ్ దీన్ని ఇంతవరకు తీసుకురావాలి. సో హ్యాష్టీస్గా దీన్ని నెక్స్ట్ ఫోటోని వదిలేసేయాలి. నెక్స్ట్ ఇది ఫోన్తో తీసిన ఫోటో, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. హ్యాష్టీస్గా మళ్ళీ ఇక్కడ స్లైడ్ రైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా చేసేయాలి. సో ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ప్లే చేసే వీడియో మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఓకే. మనకి ఈ విధంగా వస్తుంది ఓకే. సో ఈ విధంగా ఓకే మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట ఓకే. ఈ విధంగా అనమాట. సో చాలా ఈజీగా మనం ఇలాంటి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే. సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకున్న తర్వాత సో మనకు వీడియో ఆడియో అంతా కూడా రెడీ అయిపోతుంది. 10 సెకండ్ కంటే కొంచెం తక్కువనే మనకు లెంత్ అనేది వస్తుంది అనమాట వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 1080p మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి ఓకే. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మర్చిపోయారు కదా, సో ఇక్కడ నేను ఈ ఫోటోలిప్ యాప్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పలేదు. అలాగే
ఆడియోని కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పలేదు. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే టెలిగ్రామ్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా సెర్చ్ బార్లో ఇక్కడ పవన్ టెక్, ఓకే, పవన్ టెక్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే ఇక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడే మీకు అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ సాంగ్ కూడా కనిపిస్తుంది, అలాగే మీకు కావాల్సిన యాప్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఛానల్ని మీరు జాయిన్ కాకపోతే ఒకసారి జాయిన్ అయ్యండి. మంచి మంచి కంటెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే, సో ఇందులో మీకు మిగతా మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ నేను డీటెయిల్గా చెప్పాను. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ.